ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్కరిణి జలాలలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి విహారం. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. తిరుపతిలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి ఊంజల్ సేవ. తిరుపతి కపిలతీర్థంలో పార్వతీ పరమేశ్వరులకు విశేష వేడుక. వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారి అభిషేకోత్సవం. హరహర మహాదేవ స్మరణలతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం. పుంగనూరు కళ్యాణ వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం. తెప్పలపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి జలవిహారం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన సోమవారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించారు. అర్చకులు సకల తిరువాభరణాలు వర్ణశోభిత పుష్పమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తెప్పను వైవిధ్య భరితంగా ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు మొక్కజొన్న పొత్తులు, 3.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1000 కట్ ఫ్లవర్స్ తో పాటు విద్యుత్ దీపాల సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. వేదనాదాలు, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు పుష్కరిణి జలాలలో తెప్పలపై విహరించి భక్తులకు ముగ్ధ మనోహరంగా అభయ ప్రదానం చేశారు. హరి గోవింద గోవర్ధన గిరిధారి హరి గోవింద. గోవింద గోవింద హరి గోవింద గోవర్ధన గిరిధారి హరి గోవింద. శ్రీ సప్తగిరి శౌరి శ్రీ చక్రధారి ఏడేడు లోకాలు చేరేను మీదరి. శ్రీ సప్తగిరి శౌరి శ్రీ చక్రధారి ఏడేడు లోకాలు చేరేను మీదరి. గోవింద గోవింద హరి గోవింద గోవర్ధన గిరిధారి హరి గోవింద.
కాకినాడ జిల్లా పీఠాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో వైభవపేతంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరిపారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన చూడచక్కటి వేదికపై శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. పాల్గొన మాసం సోమవారాన ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల్ సేవలో కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల్ సేవను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. అభిషేక ప్రియుడు, భక్తవత్సలుడు, భోళాశంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో అనుగ్రహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ఘనంగా అభిషేకం జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయుడికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తరువాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన
చిత్తూరు జిల్లా పొంగనూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముత్యపు పందిరి వాహన సేవను కమనీయంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ముత్యపు పందిరి వాహనంపై ఆసనం చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు దేవేరులతో కూడి ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మార్చి 11వ తేదీ వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు దివ్య విమాన రథోత్సవంలో విహరిస్తూ మంగళకరంగా కటాక్షించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వామివారి దేవేరుల సమేతంగా స్వర్ణమణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను రథంపై వేంచేపు చేసి సంప్రదాయబద్ధంగా హారతులు సమర్పించారు. ఆ తర్వాత భక్తుల జయ జయ ధ్వనులు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ యాదగిరిగుట్ట ఆలయ మాడవీధుల్లో యాదగిరిసుని రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ యతీంద్ర మహాదేశిక నేతృత్వంలో అర్చకులు, ఆగమ పండితులు శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని, స్వామివారి ఉభయ దేవేరులను అత్యంత సుందరంగా నవరత్న ఖచిత పసిడి ఆభరణాల మేళవింపు, దివ్య సౌగంధిక పుష్పమాలికలతో చూడ చక్కగా అలంకరించి ఆదిశేషునిపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేసి హారతులు సమర్పించిన అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ మాడవీధుల్లో వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో పునర్వసు నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా.
అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నరసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ శోభితంగా దర్శనమిస్తోంది. ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ యతీంద్ర మహాదేశిక నేతృత్వంలో అర్చకులు, ఆగమ పండితులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి చల్లని నెలరాజు చంద్రప్రభపై వేంచేపు చేశారు. విశేషంగా ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ రమణీయంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి క్షేత్ర అధీశుడు తల్పగిరి శ్రీరంగనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలకు వేదోక్తంగా అంకురార్పణ చేశారు. నెల్లూరులోని శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో 12 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్వామివారి సర్వసైన్య అధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని చక్కటి అలంకరణలతో పల్లకిపై ఆశీలనం చేసి పూజలు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు జరిపి సేకరించిన పుట్టమన్నులు, నవధాన్యాలను ఉంచి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. శ్రీకాకుళం నగరం నాగావళి తీరాన నెలవైన శ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కాలభైరవుని మూలమూర్తికి పలు రకాల ఫలరసాలు, విభూది, చందనం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, కవచ ధారణ జరిపి నైవేద్యం సమర్పించి పలు రకాల హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవాల సందర్భంగా అలగనాథ స్వామి వారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఇక ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు కలశస్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, రక్షాబంధనం, మూలమంత్ర హోమాలను జరిపారు. ఆపై అంకురార్పణ చేసి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా
జూలూరుపాడు మండల కేంద్రంలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు సోమేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్ర. నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ జగజ్జనని ఆలయ 16వ వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి నవావరణ పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. ఆపై సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరిపి నివేదనలు అందజేశారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దీప నీరాజనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చందూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి చక్కటి పెండ్లి మండపంలో వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని విశేషంగా పూర్తి చేశారు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు, నిందై మున్నారగించే విదురుని కడనీతుడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, నిందై మున్నారగించే విదురుని కడనీతుడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. పాల్గొన మాసం సోమవారాన అర్చకులు కాశీ విశ్వేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. అనంతరం స్వామివారికి పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలో నెలవైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. పాల్గొన మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గర్భాలయంలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని మనోహరంగా నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల రూరల్ ధరూర్ గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శివ పంచాయతన ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా జలాదివాసాన్ని నిర్వహించారు. ముందుగా యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, రక్షాబంధనం తదితర కార్యక్రమాలు జరిపారు. ఆపై ఏకకుండాత్మక హవనం నిర్వహించి ప్రతిష్ఠామూర్తులకు జలాదివాసాన్ని జరిపారు. యజ్ఞో ప్రతిష్ఠతి ఇతి వాయో హరిత్యాదిత్యే ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనస. వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా భక్తులే స్వయంగా దుర్గేశ్వరునికి అభిషేకం జరుపుకుని ఆనంద పరవశులయ్యారు. అర్చకుల సూచనలతో పలు రకాల ద్రవ్యాలతో దుర్గేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించి లింగాష్టకాలను పఠించి హారతులు సమర్పించారు. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. పాల్గొన ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు తొలుత ఆలయంలో పలు క్రతువులను నిర్వహించారు. అనంతరం చక్కటి వేదికపై ఉషా ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి కొలవదీర్చారు. పలు వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి మేళతాళాలు, వేద మంత్రాల నడుమ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం నిర్వహించారు. తిరుపతి జిల్లా పుత్తూరులో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల మూలమూర్తులకు అర్చకులు పూజాదికాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అత్యంత సుందరంగా అలంకరించి రథంపై ఆశీనులను చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు భక్తుల అరోం అరా నామస్మరణల నడుమ ఆలయ వీధులలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి రథోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కడప జిల్లా ఎర్రగుంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆకముక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి సంకల్ప పూజలతో, పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండువగా వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణా జిల్లా కానూరులో వేంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో కాంతులిన్నుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక ఆసనంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి సుందర మూర్తులను చక్కని అలంకరణతో ఆసీనులను చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా అలంకరించే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై ముత్తైదువులు స్వామి అమ్మవార్లకు నమస్కరించి పెండ్లి పనులను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. రోకలితో రోలులో పసుపును దంచి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.